I'll tell you one more. మరలా కార్మూర్ వెంకటరెడ్డి గారు ఇంకొకటి ఏదో ఎగ్జామ్ నవీన్ వైజాగ్ అని మా ఎక్స్ ప్లాట్ఫామ్లో పెట్టాడు. ఏం పెట్టాడయ్యా? అమరావతి అద్దాలకు 3,000 కోట్లు, అమరావతిలో సచివాలయ నిర్మాణానికి 10,000 కోట్లు, తెలంగాణలో సచివాలయ నిర్మాణానికి 650 కోట్లు, అమరావతి అసెంబ్లీ నిర్మాణానికి 2,000 కోట్లు, ఢిల్లీలో పార్లమెంట్ నిర్మాణానికి 900 కోట్లు వెంకటరెడ్డి. He made a social audit. He got the right to say that. X account removal. Case against him. Yes, he got the right for social audit. It is our public money, it's our tax-paid money. We got every right to question how the amount ought to be spent. ఇది ఆయన చేసిన తప్పు. ఆయన ఏం చెప్పాడయ్యా? ఢిల్లీ పార్లమెంట్కి 900 కోట్లు ఖర్చు అయితే మీకు 10,000 కోట్ల, తెలంగాణ సచివాలయానికి 650 కోట్లు అయితే మీకు అమరావతి అద్దాలకు 3,000 కోట్ల. ఇది ఆయన చేసిన పాపం. పాలకుల దృష్టిలో చాలా పెద్ద పాపం ఇది. దీనికి పరిష్కారం జైల్స్, దీనికి పరిష్కారం పోలీసుల లాఠీ రుచి. I'll tell you one more thing. ఈ విధంగా మార్జినలైజేషన్, ఈ విధంగా డిసెంట్ని ఏ విధంగా వాళ్ళు నలిపేస్తున్నారో. అసలు ఈ డెమోక్రసీలో డిసెంట్ అండ్ అసెంట్ ఆర్ 2 టైర్స్ ఆఫ్ ఎట్ సైకిల్, 2 వీల్స్. ఈ డెమోక్రసీలో ప్రాథమిక సూత్రం డిసెంట్ అండ్ అసెంట్. You want to remove the dissent and you want to ride the single wheel of the cycle. Yes, అది కూడా జరగద్ది తొందరవద్దు. 2 చక్రాలు ఉంటేనే ఈ డెమోక్రసీ అనే సైకిల్ ముందరకు పోద్ది. You want to remove dissent, a small dissent by common man. Now, వాళ్ళు ఖర్చు రాశారు. ఇప్పుడు చంద్రబాబు గారు 30 కోట్లు ఎక్కడో అప్పుడు హోటల్లో పార్క్ హయత్లో పే చేశారు. కరెక్ట్ కాదని చెప్పండి. ఈయన అబద్ధం అని చెప్తే కోర్టుకు పోండి. యూ డూ దట్. కేస్ అగెన్స్ట్ హిమ్. ఏమయ్యా మీ ఎక్స్ట్రావగెన్స్ ఖర్చులు ఇటు పెట్టొచ్చా రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడంటే? కేసు వచ్చేస్తారు పోలీసు వారు లాఠీలు తీసుకొని. ఎక్కడ ఉన్నా కూడా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా పరిగిస్తా పోయి మీ విధులకు మీరు చేయాల్సిన పనులు చేసే పరిస్థితి ఉండదు. ఏళ్లను వెంటాడడం. ఒక ప్రజా సమస్య మీద ఒక సామాన్య మానవుడుగా తన గొంతెత్తి మాట్లాడితే రివార్డ్ ఇస్ ది జైల్, రివార్డ్ ఇస్ ది లాఠీ. చూస్తున్నాం మనం ఇది ఈ ప్రపంచంలో. కిమ్ జాంగ్ ఉన్ చూసాం, హిట్లర్ని చూసాం, కొమేనీని చూసాం. ఆ రాజ్యం మీరు ఇక్కడ స్టోనేజెస్ బ్యాక్ తీసుకుపోతున్నారా? ఇది నేషనల్ లెవెల్లో డిబేట్ జరగాల్సినటువంటి విషయం. ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది ప్రజాబాహుళ్యానికి సంబంధించిన విషయం. ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన విషయం. మీడియా మిత్రులారా, మీకు అందరికి దండం పెట్టి మళ్ళీ చెప్తున్నాను, టేక్ ఇట్ టు ది కామన్ మ్యాన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మీరొక్కరు మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. ప్లీజ్ మీరు కూడా విస్మరించొద్దు. మీరు కూడా విస్మరిస్తే ఈ రాష్ట్రాన్ని డార్క్ ఏజెస్ తీసిపోతారు. అప్పుడు ఎవ్వరూ దీన్ని బాగుపరచలేరు. తరతరాలుగా ఒక డెమోక్రటిక్ సిస్టమ్ అలవర్చుకున్నటువంటి మనం మళ్ళీ ఆటోక్రాటిక్ నియంత పాలనలో పోయి ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రతి ఒక్కరూ దీనికి ఎట్ట బయటపడదాం ఆలోచించండి. ఇంకొక కేసు బాబు, ఇంకెవరో చెప్పారంట, అది మదనపల్లి 2 టౌను ఏదో ఇచ్చారు, లింక్ ఇచ్చారు, హైలీ అబ్జెక్షనబుల్ అన్నారు. డిడ్ యూ ఫైల్ ఎ కేస్? నో, బట్ you could be able to write a letter to X and by registering the case.
నువ్వు కేసు రిజిస్టర్ చేసేంతవరకే నీ పరిధి, అంతకుమించి నీకు పరిధి లేదు పోలీసు వారికి. నువ్వే న్యాయ నిర్ణేత అవుతావా? రెండు పనులు నువ్వే చేస్తావు. ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ నీ చేతిలోనే ఉందా? ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ మూడు విభాగాలుగా డివైడ్ చేసినట్టు ఈ రాజ్యాంగాన్ని మీరు అన్నీ కలిపి ఒక పాలకుడి చేతిలో పెడతారా? ఇవన్నీ పాలకుడే న్యాయ నిర్ణేత, పాలకుడే ఎగ్జిక్యూట్ చేస్తాడు. యు ఆర్ గోయింగ్ టూ ఫార్ అండ్ యు ఆర్ టేకింగ్ దిస్. ఈ రాష్ట్రాన్ని చీకటి రోజులకు తీసుకుపోయారు ఆల్రెడీ. యాజ్ ఎ సిటిజన్ ఐ గాట్ ది రైట్ టు come before the public and say that. The agonizing ordeal of the, it's not only agonizing ordeal of YSR Congress party, but somebody has to bell the cat. ఎవరో ఒకరు పిల్లికి మెడ గంట కట్టాలి కాబట్టి మేము వచ్చి చెప్తున్నాం. చెప్పేదానికి ఈ రాష్ట్రంలో ధైర్యం లేదు. చెప్తే ఏమైపోద్దో రాత్రికనే భయం. చెప్పిన వాడు రాత్రి పరిస్థితి ఏందో నాకు తెలియదు. చెప్పాలా? చెప్పక తప్పటంలే. చెప్పిన వాడు పరిస్థితి, గొంతు ఎత్తిన వాడి పరిస్థితి నాకు తెలుసు ఏమవుద్దో రేపు. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ది స్టేట్. ఎవరైనా గొంతు ఇప్పి ఈ పాలకుల యొక్క అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళకి డెస్టినేషన్ జైల్స్, వాళ్ళకి ఇచ్చే రివార్డు లాఠీ దెబ్బలు. అందరికీ ఎవరు మాట్లాడినా, నేను కూడా ఎక్సెప్షన్ కాదు. బట్ తప్పటంలా ఎవరో ఒకరు గంట కట్టాలి కదా పిల్లి మీదకి. సంబడి హ్యాస్ టు టేక్ ది లీప్. దట్స్ వై ఐఎమ్ బిఫోర్ యూ. ఇది చూడండి మళ్ళా రాధా చక్రం. ఈయనేం పెట్టాడయ్యా? మెటీరియల్ కూడా లేదమ్మా ఇక్కడ. ఏం పెట్టారని కేస్ అగెన్స్ట్ హిమ్. సో ఈ విధంగా కొన్ని వందలు కాలాతీతం అయిపోతుంది. కొన్ని వందలు, మరి ఈ ఘోరంగా కొన్ని ఇష్యూ అండి. మీకు అందరికీ తెలుసు, కర్నూలు దగ్గర 20-30 మంది కాలిపోయారు బస్సులో సమ్ టైమ్ బ్యాక్. దానికి కారణం ఏంటంటే ఎవరు పెట్టారు, ఆ బెల్ట్ షాప్లు ఉన్నాయా, వాడు మోటార్ సైకిల్ వాడు ఆ బెల్ట్ షాప్లో తాగి వాడు ఇష్టం వచ్చిన రోడ్లో పోతుంటే వాడు బస్ కింద పోయి యాక్సిడెంట్ అయింది పెట్టారు. ఇది పెట్టిన ప్లాట్ఫామ్ చేసినోడు వదిలేసి ఈ మాట చెప్పినోడి మీద కేసా? ఎడగ తీసుకుపోతున్నారా మీరు రాష్ట్రాన్ని? మీరు వేర్ యు ఆర్ టేకింగ్ దిస్ స్టేట్, వేర్ టు, వాట్స్ యువర్ డెస్టినేషన్? ఇది మరీ ఘోరం కదా. అంటే మా రాష్ట్రంలో బెల్ట్ షాపులు జరుగుతున్నాయని చెప్తావా పబ్లిక్కి? ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు యథేచ్ఛగా జరగాల్సినటువంటి పరిస్థితులు నువ్వు అడ్డపడతావా? ఈ ప్రజాబాహుళ్యానికి ఒక బెల్ట్ షాప్ విధానం జరుగుతుంది, ప్యారలల్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ రాష్ట్రంలో జరుగుతుందని ప్రజలతో చెప్తావా? ఉచితంగా చెప్పే హక్కు లేదు, చెప్పే మగోడు కాదు నువ్వు. అందుకని నీ మీద కేసు. ఒక్కసారి ఆలోచించండి, ఓన్లీ వన్ టైం. వీఆర్ లివింగ్ ఇన్ ది కాన్స్టెంట్ ఫియర్. అనుక్షణం భయంతో బతుకుతున్నాం ఈ రాష్ట్రం. మళ్ళా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కరికి సంబంధించిన విషయం కాదు ఇది. ఇది ప్రజాబాహుళ్య సమస్య. ఇది మీరందరూ ఆలోచన సమస్య. మీ మీడియా మిత్రులు దీనికి సహకరించాల్సిన పరిస్థితి. మీరు యు ఆర్ ది ఫోర్త్ ఎస్టేట్, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ. ప్లీజ్ మీరు కూడా దయచేసి ప్రాధేయపడుతున్నా, డోంట్ బి సైలెంట్. మీకు మహాభారతంలో ఒక పద్యం తెలిసి ఉంటుంది. శ్రీకృష్ణుడు కౌరవుల సభకు పోయి పాండవులకి అట్లీస్ట్ ఒక బిట్టన్న అయింది మీరు తీసుకున్నప్పుడు, అక్కడ ద్రోణాచార్యుడు, భీష్ముడు వాళ్ళందరూ మహామహా ధర్మాలకు ప్రతీకలు కూర్చో ఉంటారు. శ్రీకృష్ణుడు చెప్పాడు, పోయి సారపు ధర్మమును విమల సత్యము చెడు వారిని అవస్థ పారము చే బొంకు దక్షులు ఎవ్వారులు ఉపేక్ష చేసిరే. అంటే ఇఫ్ సత్య అండ్ ధర్మ ఇస్ కటెడ్ బిఫోర్ ఐస్, దోస్ హు ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ ఇట్ keep quiet as mute spectators and dumb witness. It is you that's going to perish. నిజంగా మీరు శక్తివంతులు, నిజంగా మీరు ఈ అన్యాయాలను అక్రమాలను అరికట్టేదానికి మీకు సాధన ఉంది మీడియా. మీరు కూడా విస్మరిస్తే మీరు కూడా కాలిపోతారు ఈ యొక్క రాక్షసు. దట్స్ వై దట్స్ ద రీజన్ ఫర్ మీ టు కమ్.
సో ఈ విధంగా చెప్తా వస్తే కొన్ని వందలు టైం చాలదు, కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, 2 సంవత్సరాలు పడుతుంది వీళ్ళ అక్రమాల గురించి రోజు గంట డిబేట్ పెట్టుకుంటే. సో పక్కన పెడదాం. ఈ డెమోక్రటిక్ సిస్టంలో మీకు ఇందాక చెప్పా వాళ్ళు ఏం చేస్తారని. ఆటోక్రటిక్ సిస్టంలో ఐ మస్ట్ హ్యావ్ టోల్డ్ ఇన్ ది ఎర్లియర్. ఫస్ట్ టాక్సిక్ పోలరైజేషన్ జరిగిపోయింది. సెకండ్ పాపులిస్టిక్ ఫ్రేమింగ్ ఆఫ్ లీడర్ జరిగిపోయింది. మార్జినలైజేషన్ జరుగుతూ ఉంది. ఏంటంటే వన్స్ ఇన్ పవర్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఆర్ యూస్డ్ టు కాస్ట్ పొలిటికల్ అపోనెంట్స్ నాట్ యాజ్ మియర్ రైవల్స్ బట్ యాజ్ థ్రెట్స్, ఎనిమీస్ ఆఫ్ ది స్టేట్. నీ యొక్క రాజకీయ ప్రత్యర్థిని రాజకీయ ప్రత్యర్థిగా చూడకుండా వాళ్ళని దేశద్రోహులుగా, రాష్ట్రద్రోహులుగా చిత్రీకరించడం అనేది ఈ ఆటోక్రటిక్లో మూడో ప్రిన్సిపల్, మూడో స్టెప్ అది. ఇక్కడ చూడండి బాబు, ఇంత ఘోరంగా, ఇంత అసభ్యంగా, ఇంత అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిది? నీ మెయిన్ స్ట్రీమ్, నీ పేపర్ ఈనాడు. నో పోలీస్, నో యాక్షన్, బికాస్ దెర్ ఇస్ నో డెమోక్రసీ ఇన్ దిస్ స్టేట్. చదువుతాను కొన్ని. ఇది సంగతని ఆయన ఏదో అమరావతి చుట్టేసి దానికి చుట్టూ ఏదో ఫెన్సింగ్ వేసి చూసారా? నో పోలీస్, నో యాక్షన్. ఎందుకంటే థర్డ్ ప్రిన్సిపల్ ఇన్ టాక్సిక్ పోలరైజేషన్, థర్డ్ ప్రిన్సిపల్ ఇది. ఎగ్జాక్ట్గా బుక్ ప్రకారం ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎట్ట ఫాలో అవుతున్నారో ఐ హ్యావ్ డెడ్యూస్ ఇన్ రైటింగ్. ఐ విల్ సర్క్యులేటెడ్ టు ఆల్ పీపుల్. ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ పోతారు. ఐ విల్ గివ్ ఇట్, ఐ విల్ సర్క్యులేట్ దిస్ టు యూ. ఇది చూసారా బాబు, ఈనాడు కార్టూన్ చూసారా? ఇది ధర్మమా? మాకు ప్రాథమిక హక్కులు మాకు లేవా ఈ రాష్ట్రంలో? మీకు ఒక్కరికే పడుచుకొచ్చినాయా? మాకు లేవా? మద్యం మహమ్మారికి జగన్ ముద్దులు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎవరేసింది మీ ఈనాడు? ఏలెత్తి చూపించే ఉన్నాడా ఈ రాష్ట్రంలో? క్వశ్చన్ చేసి ఇంకా బ్రతికి బట్టగట్టే ఉన్నాడా రాష్ట్రంలో? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే నిషేధం ఎక్కడ, విషాదమే. రుణకంటకుడు ప్రతి వారం చూసారా? ఇది మీరు ప్రతి మంగళవారం ఇంతకన్నా ఎక్కువ పోతున్నారే బాబు. మిమ్మల్ని రుణకంటకుడు అనాలా ఏమన్నా నాకు తెలియదు. అది థర్డ్ ప్రిన్సిపల్ ఇన్ ఆటోక్రటిక్ సిస్టమ్. ఇందాక చెప్పాను మీకు, దిస్ ఇస్ థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ అంటే మార్జినలైజేషన్. మీకు రాజకీయ ప్రత్యర్థి దేశద్రోహులుగా, ఒక టెర్రరిస్ట్గా మీరు చిత్రీకరించేటువంటి మూడో ప్రక్రియ ఇది. సర్కారు వారి విషపు సుక్క. ఇక్కడ ప్రతి వీధి డిస్టిలరీస్ పెట్టున్నారే. మొన్న మదనపల్లిలో బయటపడ్డదే ఇలిసిట్ డిస్టిలరీ. ఇది విషపు సుక్క అంటే అమృత బుట్ట మీరు చేస్తే. ఇది సంగతి. ఈనాడు సిబిఐ పెండింగ్ కేసులు 7072, సివిసి వార్షిక నివేదిక. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, ఆయనకు వచ్చి చెప్తారు. ఈనాడు ది గ్రేట్ ఈనాడు. ఇది మరీ చూడండి అయ్యా, ఇది సంగతి. ఫామ్ హౌస్లో 11 కోట్ల మద్యం నోట్లు కట్టాలి. మీరే ట్రయల్ చేస్తారా? ఇది సంగతి. విజయం లేక ఒక మిసైల్ వచ్చి ఆయన పడుతుంది. నో పోలీస్, నో కేస్. ఎవరైనా అడిగితే వాడు గొంతు ఇమ్మీడియట్గా నొక్కేస్తాం. ఏమిటిదనే క్వశ్చన్ ధైర్యం ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉందా?
ఒక్కసారి గుండె మీద చేసుకు మాట్లాడండి. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా? Accept these principles, what I have suggested. Please zoom it. Step by step, they are going by the rule of the book. How an autocratic government would function. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు నియంతృత్వాన్ని నిలుపుకునే దానికి తీసుకునే మార్గాలు. Exactly same you are following. Media control, I'll read it once again. Rather than outright censorship officialగా ఉండదు. Autocrats use media capture, that's called media capture. మీడియా ఎప్పుడో మీ చెరలో బద్దీ అయిపోయి ఉంది. Where business allies of the leaders by major outlets ensuring favorable coverage and drowning out dissent with strategic disinformation. That's what we are doing today now.